హలో పర్లేదు బాబాయ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు అందరూ? మ్యాటర్ ఏంటంటే ఇవాళ మనం చాలా సీరియస్ మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. కాక్రోచెస్. సో హైదరాబాద్లో హెవీ కాక్రోచ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇవన్నీ ఎలా ట్రావెల్ అవుతున్నాయి అంటే వీటికి మెయిన్ బేస్ పార్సెల్ బాక్సెస్. చిన్న చిన్న కాక్రోచెస్ అనమాట. మనలాగా పాతకాలంలో చాలా పెద్దవి ఉండేవి అనమాట. అవి ఉంటే పెద్ద డేంజర్ ఏం కాదు, ఈజీగా చంపేయచ్చు. అవి చచ్చిపోయేటప్పుడు డెలివరీ ఇచ్చి చచ్చిపోవు. సో అవి ఒకవేళ ఎగ్స్ పెట్టినా కానీ 10-15 ఎగ్స్. కానీ ప్రజెంట్ మనకు కనిపించే కాక్రోచెస్ అనేవి చాలా చిన్న చిన్నవి. ఇవి మెయిన్గా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్నాయి. నేను రీసెంట్గా ట్రావెల్ చేసిన ట్రైన్లో కూడా 2-3 టైమ్స్ చూశాను. నాకైతే భయం వేసింది. అన్ని కాక్రోచెస్ అనేవి సీట్ కింద ఉన్నాయి. మీరు పార్సెల్ ఇంటి దగ్గర నుంచి ట్రావెల్ అయ్యి ఎవరైనా బయటకు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే పార్సెల్ బ్యాగ్స్ అనేవి చూసుకొని పెట్టండి. కింద అన్ని కాక్రోచెస్ ఉన్నాయి. అవి సింపుల్గా వెళ్ళేసి హైడ్ అవుతాయి, నీకు కనపడవు బ్యాగ్లో ఉన్నట్టు కూడా. నువ్వు ఇంటికి తీసుకెళ్ళావంటే మీ ఇంట్లోకి వచ్చేస్తాయి డైరెక్ట్. సో బెటర్ చూసుకొని పెట్టండి. ట్రైన్లో అయితే హెవీగా ఉన్నాయి. మీకు కావాలంటే నేను వీడియో కూడా షేర్ చేస్తాను తర్వాత, ట్రైను డీటెయిల్స్. కానీ ఆ ట్రైన్ మీద ఆ రోజే క్లీన్ చేసినట్టు పెట్టున్నాయి. కానీ అక్కడే నేను ఒక 1000 పైన చూసుంటాను. అన్ని సీట్ల కింద ఉన్నాయండి. మీరు ఒక సీట్ కింద ఉన్నాయి, ఒక సీట్ కింద లేవు కాదు. నేను చాట్ జీపీటీలో చాలా రీసెర్చ్ చేసిన తర్వాత చాట్ జీపీటీ చెప్పింది ఏంటంటే ఇవి చాలా స్పీడ్గా ఫుడ్ ఉంటే ఎక్కడికైనా ట్రావెల్ అయిపోతాయి అంటే ఇవి. సో మెయిన్ చచ్చిపోయే ముందర 40-50 ఎగ్స్ పెట్టేస్తాయంట ఇమీడియట్. ఒక్క రోజులో 10 బర్త్ ఇవ్వగలుగుతాయంట అవి. సో మీకు అర్థమవుతుందా ఎంత డేంజర్ అనేది? సో ట్రైన్స్లో చాలా ఎక్కువ ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ట్రైన్స్లో హైడింగ్ ప్లేస్ ఉంటుంది, ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. సో దానివల్ల మనం ఏం చేయాలి? సో మన మన పక్కనుండే ప్లేస్ కూడా మనం ఇప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి. ఎందుకంటే దానివల్ల కూడా వేరేటివి వస్తాయి. మీరు అనారోగ్య పాలవుతారు, చాలా డబ్బులు ఖర్చు అవ్వాల్సి వస్తుంది. మీ ఇంట్లో ఇలా ఒక్కసారి వచ్చాయంటే మీరు ఏం చేస్తారంటే పెస్ట్ కంట్రోల్ అన్న తీసుకోండి, లేదా బోరిక్ యాసిడ్ తీసుకొని ఒకసారి క్లీన్ చేయండి. ఆ బోరిక్ యాసిడ్ ప్లస్ షుగర్ ఇవన్నీ యాడ్ చేసి వేస్తే ఆ స్మెల్కి అవి వెళ్ళిపోతాయంట. సో మీరు అవి యూస్ చేయండి. ఇంకొకటి మనకి పాలిథిన్ బాల్స్ సంథింగ్ ఏవో అంటారు, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. అవి పాతకాలంలో మనకు యూస్ చేసేవాళ్ళు, టాయిలెట్ బాల్స్ అని అట్లా ఉండేవి. అవి బెటర్ కిచెన్లో మీరు ప్లేస్ చేసుకోండి. వాటి స్మెల్కి కూడా అవి రావు. సో అవాయిడ్. ఎందుకంటే మీరే అనారోగ్యం ఫాలో అయ్యి మీకే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇవి ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి అంటే మన అపార్ట్మెంట్ కల్చర్ వల్ల. ఎందుకంటే హెవీ ఫుడ్ దొరుకుతుంది కదా అపార్ట్మెంట్ డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర వాటికి. సో ఇవి అక్కడ ఒక ఫ్యామిలీని సెట్ చేసుకుంటాయి. అంత రేంజ్లో స్ప్రెడ్ అవుతున్నాయి బొద్దింకలు అనేటివి. సో బెటర్ మీరు క్లీన్గా ఉండండి, పక్కన వాళ్ళని క్లీన్గా ఉండమని చెప్పండి. ఎందుకంటే అందరికీ అట్ ద ఎండ్ అందరికి కావాల్సింది ఏంటంటే అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. సో ఎవ్వరు అనారోగ్యం అవ్వకూడదు అనుకుంటే బెటర్ ఇప్పటి నుంచి మీరు మీ కిచెన్ని, మీ సరౌండింగ్స్ని అంతా నీట్గా ఉంచుకొని అడిగి చూడండి. ఇవి నేను ఎంత డేంజర్ అంటే నేను చాట్ జీపీటీలో చూశాక నాకు తెలిసింది. ఈ ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేయాలని చెప్పేసి నేను యూట్యూబ్లో ఈ వీడియో పెడుతున్నాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. సో నేను చెప్పింది కరెక్టా కాదనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టచ్చు, మాట్లాడుకుందాం కావాలంటే. నేను ఇంకా మీకు ప్రికాషన్స్ ఎలా అవాయిడ్ చేయడం ఈజీ వేలో అవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్టుకు ఎలా అండి ఇంకా వీడియోలు ఇంకా రీసెర్చ్ చేసి నేను పెడతాను. అప్పటి వరకు జై హింద్, బాయ్.